వైసీపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ టీం లెక్కలేనన్ని అబద్ధాలు ప్రచారం చేసింది. ఆ సంస్థకు మేలు చేయాలి అనుకున్న జగన్ ప్రభుత్వం జనం సొమ్ముకు టెండర్ వేసింది. పక్కా స్కెచ్తో 100 కోట్ల రూపాయలు కుమ్మరించింది. జనం సొమ్మును జగన్ కోసం వైసీపీ వాడేసింది. దీనికోసం రామ్ ఇన్ఫో, యూనికార్పొరేట్ వంటి సంస్థలను సృష్టించి వాటి ద్వారా ఆ సొమ్మును ఐపాక్ కు చేరవేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వైసీపీతో ఐపాక్ కు ఎనలేని అనుబంధం ఉంది. ప్రతిపక్షాలపై అబద్ధపు ప్రచారాలు చేయడం, వైసీపీకి లేని బలాన్ని ఉన్నట్లు చూపడం, అబద్ధాన్ని నిజంగా, సత్యాన్ని అవాస్తవంగా ప్రచారం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా వ్యవహరించింది. ఇలా అబద్ధాల మేడలపై జగన్కు రాజకీయంగా మేలు చేసి 2019లో అధికార పీఠంపై కూర్చోబెట్టేలా ఆ సంస్థ పనిచేసింది. ఇందుకు ప్రతిఫలంగా వైసీపీ 100 కోట్లు చెల్లించింది. అయితే ఆ రుణం ఏ మార్గంలో తీర్చుకున్నారో బయటకు చెప్పలేదు. అధికారంలోకి రాగానే మరింత మేలు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే ఐపాక్కు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని అప్పగించాలని భావించింది. అయితే రాజకీయంగా విమర్శలు తలెత్తుతాయని భావించిన ఆ పార్టీ పెద్దలు మరో స్కెచ్ వేసి 100 కోట్ల జనం సొమ్మును కట్టబెట్టేశారు. శిక్షణ కోసం రామ్ ఇన్ఫోకు బాధ్యతలు అప్పగించి 274 కోట్లు చెల్లించేశారు. అంతేకాదు పర్యవేక్షణ పేరుతో మరో 280 కోట్లు అప్పనంగా చెల్లించేశారు. దీనిలో భాగంగా రామ్ ఇన్ఫో యూనికార్పొరేట్ అనే సంస్థతో కన్సార్షియంగా ఏర్పడింది. ఆ సంస్థ పేరిట పర్యవేక్షణ వ్యవహారాలు నడిపించింది. మానవ వనరుల కింద రాష్ట్ర వ్యాప్తంగా 1045 మందిని ఆ సంస్థ దింపింది. మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున పనిచేశారు. పైకి రామ్ ఇన్ఫో ప్రతినిధులుగా చలామణి అయిన వీరంతా ఐపాక్కు చెందిన వారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం నుంచి ఐపాక్కు నేరుగా సొమ్ము చెల్లించడం సాధ్యం కాదు. కాబట్టి దీనికోసం ఓ స్పెషల్ ఛానల్ను పెట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే రామ్ ఇన్ఫో లాంటి సంస్థలను సృష్టించారు. అయితే యూనికార్పొరేట్ లాంటి సంస్థలను తెర మీదకు తేవడం, ఆ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్ ఉన్న అడ్రస్లోనే అది పుట్టడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఆదాన్ డిస్టిలరీలకి ఈ సంస్థలకు ఉన్న లింక్ తెలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, అటు మద్యం కుంభకోణంలోనూ ఇది లీడ్ అవుతుందని అంటున్నారు. వైసీపీ నేతలు ఇలాంటి కంపెనీలు పుట్టించి వాటికి టెండర్లు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఉంటారన్న అనుమానాలున్నాయి. కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఐపాక్కు మేలు చేసేందుకు జనం సొమ్ముకు జగన్ టోకరా వేశారు. శిక్షణ, పర్యవేక్షణ పేరుతో మధ్యలో మాయ కంపెనీలతో 554 కోట్లు జనం సొమ్ము దోచిపెట్టారు. ఇప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆరా తీస్తోంది. 1-2 రోజుల్లో దీనిపై పూర్తిస్థాయి విచారణకు సైతం ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.